ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆసక్తిగా వింటూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నిన్న మనం 8వ ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ ముగ్గురు కూడా వేదవ్యాస మహర్షి వల్ల జన్మించినటువంటి విధానాన్ని, అలాగే మాండవ్య మహర్షి శాపం వల్ల సాక్షాత్తు యమధర్మరాజే విదురుడుగా పుట్టినటువంటి వైనాన్ని మనం చెప్పుకున్నాం. ఈ రోజున 9వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఇందులో కథాక్రమం ఏమిటి అంటే, ధృతరాష్ట్ర మహారాజు, పాండు, విదురుడు ఈ ముగ్గురు జన్మించినటువంటి తర్వాత హస్తినాపురం యొక్క శోభ ద్విగుణీకృతమైంది, ఇనుమడించింది, బాగా పెరిగింది. ఎందుకని? కురువంశానికి ఉద్ధారకులైనటువంటి వీళ్ళ ముగ్గురు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నారు, రోజు రోజుకి పెరుగుతున్నారు. సకాలానికి వర్షాలు పడుతున్నాయి, పశువులు, పక్షులు, మృగాలు ఉల్లాసంగా జీవిస్తున్నాయి, పండితులు సన్మానాలు పొందుతున్నారు, ప్రజలు పాపకృత్యాలకు దూరంగా ఉంటున్నారు, పరస్పర అనురాగంతో ఆనందంగా జీవిస్తున్నారు. భూమి చక్కటి పచ్చటి గడ్డితోటి ఆహ్లాదకరంగా ఉన్నది. గోవులు పుష్కలంగా పాలిస్తున్నాయి. కళాకారులు వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఈ మూడు కూడా సమాజం యొక్క అభ్యుదయం వైపు వేగంగా సాగిపోతూ ఉన్నాయి ఆ హస్తినాపుర సామ్రాజ్యంలో. ముగ్గురు కుమారులకి ఉపనయనాది సంస్కారాలు భీష్ముడు వైభవోపేతంగా జయించాడు. భీష్ముడు భుజస్కంధాల మీద ఉన్నది. శంతన మహారాజుకి వాగ్దానం చేశాడు తండ్రికి, హస్తినాపుర సింహాసనాన్ని కాపాడతాను అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే ఉపనయన సంస్కారాలన్నీ చేయించాడు. ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆనందంగా. కొంతకాలం గడిచింది. ఈ ముగ్గురు బిడ్డలు యవ్వనవంతులయ్యారు. ధనుర్విద్యలో ఇతిహాస పురాణాదులు, ఖడ్గ విద్య, అశ్వారోహణం, గజారోహణం, వేదాధ్యయనం మొదలైనటువంటి సమస్త విద్యలలో ఆరితేరారు. ఇదంతా కూడా భీష్మాచార్యుడి యొక్క శిక్షణలోనే జరిగింది. దేహబలంలో ధృతరాష్ట్రుడు అసమానుడు. పుట్టేటప్పుడే చెప్పాడు కదా, 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు అని. ఆ రోజు బలాన్ని ఏనుగుల యొక్క బలాలతో కొలుస్తారు. ధనుర్విద్యలో పాండురాజు మంచి ప్రఖ్యాతి వహించాడు. ఆత్మజ్ఞానంలో విదురుడు లోకంలో పూజితుడయ్యాడు. ముగ్గురు 3 రకాల శక్తులు ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు జాత్యంధుడు, పుట్టుగుడ్డి కాబట్టి సింహాసనాన్ని ఎక్కటానికి అర్హత లేదు. విదురుడు దాసీపుత్రుడు కావడం వల్ల అనర్హుడయ్యాడు.
ఇక పాండురాజు ఒక్కడే మిగిలాడు. సత్యవతీదేవి యొక్క ఆజ్ఞానుసారం భీష్ముడు పాండురాజుని ప్రభువుగా చేశాడు. ఆ విధంగా పాండురాజు కురు సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకనాడు భీష్ముడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి విదురుణ్ణి పిలిచాడు. నాయన విదుర, దివ్యాత్ములు ధర్మాత్ములైనటువంటి ప్రభువులు ఈ కురు సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ వంశం నిర్వీర్యమయ్యే సమయంలో నేను, మా తల్లి సత్యవతీదేవి ఆలోచించాం. వేదవ్యాస మహాముని యొక్క అనుగ్రహంతో ఈ కులాన్ని రక్షించగలిగాం. తత్ఫలితంగా మీరు ముగ్గురు పుట్టారు. మీరు ముగ్గురు పెద్దవాళ్ళయ్యారు. మీకు వివాహం చేసుకునేటువంటి వయస్సు వచ్చింది. గాంధారరాజు సుబలుడికి మంచి సద్గుణోపేతమైనటువంటి కన్యామణులు ఉన్నట్టు నాకు తెలిసింది. అలాగే యదువంశంలో సూరసేన మహారాజుకి పృథ అనేటువంటి పేరు గల ఒక కుమార్తె ఉందని, ఆ అమ్మాయి కుంతిభోజన ఇంట పెరుగుతూ ఉన్నదని నాకు తెలిసింది. వీళ్లతో మనకు గతంలో సంబంధాలు ఉన్నాయి. వియ్యానికి వీళ్ళు మనకి అనుకూలురే. ఈ విషయంలో నీ అభిప్రాయం కూడా చెప్పు అన్నాడు భీష్ముడు. మహాత్మా, మాకు మీరే తండ్రి, మీరే గురువు, మీరే దైవం. మీ యొక్క సంకల్పమే మాకు సదా హితకరం కదా. మీ అభిమతాన్నే కొనసాగించండి అన్నాడు విదురుడు. భీష్ముడు గాంధార రాజ్యానికి ఒక బ్రాహ్మణోత్తముని పంపాడు దూతగా. ఆ గాంధార రాజకుమార్తె గొప్ప శివభక్తురాలని విన్నాడు. శివుణ్ణి ఆరాధించి 100 మంది పుత్రులని కనేటటువంటి వరాన్ని పొందిందని కూడా భీష్ముడికి తెలియజేశాడు ఆ గాంధార నగరం వెళ్ళి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు. అయితే ధృతరాష్ట్రుడు గుడ్డివాడని గాంధారరాజు సుబలుడు కాస్త విచారించాడు. ఎవడైనా కన్నబిడ్డని ఒక గుడ్డివాడికిచ్చి పెళ్లి చేస్తాడా? కానీ ఆ భరత వంశీయుల యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ కురువంశీయుల యొక్క గౌరవాన్ని తన కుమార్తె గాంధారీదేవిని ధృతరాష్ట్రుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. అంతేకాదు, భీష్ముడి యొక్క బలపరాక్రమాలు తెలుసు. అందువల్ల కూడా కొంత భయం మనస్సులో. తల్లిదండ్రులు ఎప్పుడైతే తన యొక్క పెళ్లి గురించి ముచ్చటించుకుంటున్నారో, ఆ గాంధారీదేవి విన్నది మరుక్షణంలోనే ఒక వస్త్రఖండాన్ని తీసుకొని తన కళ్ళను బంధించుకుంది. అంటే తన భర్తకు లేనటువంటి చూపు తనకు ఎందుకు అని భావించింది. భర్త యొక్క గుడ్డితనాన్ని చూడటం ఇష్టం లేక వివాహానికి ముందే కళ్ళను కట్టేసుకుంది. ఓ మిత్రులారా, వింటున్నారు కదా? మానవ దేహంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలలో కన్ను అనేది ప్రధానమైనటువంటి ఇంద్రియం. అందుకనే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని కదా పెద్దలు చెప్పేది. ఎంత ప్రధానమైనది కాకపోతే పరమేశ్వరుడి యొక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని మరీ తింటాం మనం. హారతిని కళ్ళకద్దుకుంటాం. అంతేకాదు, భవ్యంగా సౌందర్యాన్ని వీక్షించేవి, దివ్యంగా మన భావాలను వ్యక్తం చేసేవి, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కురిపించేవి, ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు రాల్చేవి కళ్ళే కదా. అలాంటి నేత్రాలు లేకపోతే మానవుడి యొక్క బ్రతుకే అంధకార బంధురం అయిపోతుంది. చీకటిలో నిద్రపోయిన వాళ్ళు మేల్కొన్న వెంటనే వెలుగును చూస్తారు. కానీ గుడ్డివాళ్ళు నిద్రలో చీకటిని మరిచిపోయి మేలుకొని మళ్ళీ చీకట్లే చూస్తారు. రాత్రికి పగలకి తేడా తెలియనటువంటి
గ్రుడ్డి బ్రతుకు ఎవరికైనా జీవించినంత కాలం గడ్డు సమస్యే. అలాంటి జీవితం ధృతరాష్ట్రుని ప్రారబ్ధ కర్మగా మిగిలింది. కానీ గాంధారీదేవి తానే ప్రయత్నించి గుడ్డిదానిగా మారిపోయింది. ఇలా ఎందుకని? గాంధారీదేవి తన భర్తకు లేని చూపు నాకు అక్కర్లేదు అని అనుకోవటం మంచిదేనా? ఇక్కడే మనం వ్యాఖ్యానించుకోవాలి. గాంధారీదేవి మహాజ్ఞాని, ధర్మస్పృహ కలిగినటువంటిది. మహాభారతంలో ఈ తల్లి ఎక్కడ కనిపించినా, అది అంతఃపురమైనా కానీ, సభాభవనమైనా కానీ, పండితుల యొక్క సదస్సు అయినా కానీ, కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారమైనా కానీ, ఈ గాంధారి తల్లి కనిపించింది అంటే ఆకాశంలో అద్భుతమైనటువంటి మెరుపు మెరిసిందా అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు, ధృతరాష్ట్ర మహారాజుకి ఏ సమస్య వచ్చినా అటు విదురుణ్ణైనా సంప్రదించేవాడు, లేదంటే గాంధారితోటి చర్చించేవాడు. అంతటి మహాప్రజ్ఞావంతురాలు, ధర్మస్వరూపిణి అయినటువంటి గాంధారి ఎందుకని తనంతట తాను ప్రయత్నపూర్వకంగా తన యొక్క దృష్టిని తానే నివారించుకుంది? దృష్టిని పొందే అవకాశం లేక ధృతరాష్ట్రుడు చీకటి జీవితాన్ని గడుపుతూ ఉంటే, ఉన్నటువంటి దృష్టిని పోగొట్టుకొని బ్రతుకంతా అంధకార బంధురంగా గాంధారీదేవి మార్చుకోవడం ఏంటి? తన భర్త గుడ్డివాడు. కుటుంబ జీవనంలో ఎప్పుడైనా ఎలాగైనా కొద్దిపాటి ఆవేశాలు, వైషమ్యాలు చోటు చేసుకోకపోవు ఎవరికైనా. అలాంటి సమయాల్లో ఎప్పుడో ఒకప్పుడు భర్తతో నాకు కళ్ళున్నాయని దోషపూరితమైనటువంటి మాటలు పలకవలసి వస్తుందేమో అని ముందే ఊహించి పతి యొక్క సేవలో నిర్దోషంగా జీవించాలి అనేటువంటి ధార్మికమైనటువంటి స్ఫూర్తితో తన యొక్క చూపును తానే నివారించుకుంది గాంధారీదేవి. అయితే అది ఆమె వ్యక్తిగతమైన విషయం, దాన్ని తప్పుపట్టవలసినటువంటి అవసరం మనకెవరికి లేదు. కానీ గాంధారీదేవిని ఒక సాధారణ స్త్రీగా భావించినట్లయితే అసలు చర్చకు అవకాశమే లేదు. కానీ మహాభారతంలో ఆమె రాజమాత. అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాల్లో ఆమె యొక్క పాత్ర జగజ్జేయమానంగా శోభించింది. అటువంటి స్త్రీ కళ్ళకి గంతలు కట్టుకుని సాధించింది ఏమిటి? అవును, ఆమె చేసినటువంటి పని తప్పుపట్టే సాహసం ఎవరూ చేయకూడదు. కానీ గాంధారి అలా చేయకుండా ఉన్నట్లయితే చాలా బాగుండేది అనేటువంటి అభిప్రాయపడేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ పక్కన మనం కూడా నిలబడాల్సిందే. ఇక్కడ ఆలోచిస్తే తనకు కాబోయే భర్త ఎలాగూ గుడ్డివాడు, తానైనా చూడగలిగి ఉంటే బిడ్డల్ని తన కనుసన్నల్లో ఉంచుకొని కాపాడుకునేది. భర్త ఎలాగూ చక్కదిద్దలేనటువంటి సంసారాన్ని గాంధారీదేవైనా చక్కదిద్దుకునే అవకాశం ఉండేది కళ్ళున్నట్టయితే. తన బిడ్డలు ఏం చేస్తున్నారు, అధర్మ మార్గాన పట్టిపోతున్నారేమో అని తెలుసుకునే అవకాశం కలిగేది. ఎవరి ముఖం చూసినా వాడి యొక్క మనస్తత్వం పట్టుకోవచ్చు. అసలు ముఖమే కనపడకపోతే, శరీరమే కనపడకపోతే వాడు ఏం చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది? కానీ తన నేత్రాలను తానే బంధించుకున్నటువంటి గాంధారి బిడ్డల్ని అధర్మ బంధాల నుండి ఎలా విడిపించగలుగుతుంది? అధర్మ మార్గాన్ని నుంచి ఎలా మళ్లించగలుగుతుంది? ఒక విధంగా చెప్పాలంటే సహజంగానే మాత్సర్యం కలిగినవాడు, అభిమాన మానధనుడు దుర్యోధనుడు. అతడు మరీ క్రూరుడు కావడానికి కారణమైనటువంటి అనేక విషయాలలో తల్లిదండ్రులు ఇద్దరూ అంధులు కావటం కూడా ఒక కారణమే. ఆ కారణాన్ని మనం తోసిపుచ్చలేం.
ఒకవైపు బిడ్డల బాగోగులు చూస్తూ అనుక్షణం బిడ్డల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ తన తోడుకోడలైనటువంటి కుంతీదేవి పాండుకుమారులను పెంచుతూ ఉండడం దుర్యోధనుడు చూస్తూనే ఉన్నాడు. కానీ వీడనుకుంటున్నాడు, నా తల్లిదండ్రులిద్దరూ గుడ్డివాళ్ళు, కుంతీదేవిలాగా మా అమ్మ మమ్మల్ని చూడలేకపోతోంది అనేటువంటి ఒకానొక ఘర్షణ వాతావరణం పిల్లవాడమైనటువంటి ఈ దుర్యోధనుడిలో లేకపోలా. ఈ ఘర్షణ ఒకవైపు పాండవుల మీద ఈర్ష్యను పెంచింది, మరొక వైపు తల్లి నుండి లభించినటువంటి ప్రోత్సాహాన్ని మేనమామ శకుని నుండి పొందేందుకు మనస్సు సిద్ధపడింది. ఇక్కడ పడింది రాంగ్ బీజం. శకుని చేతిలో మనుగడే ఒక క్షుద్రమైనటువంటి మలుపు తిరిగింది. ఏం చేద్దాం, మన ఊహలు మంచివే కావచ్చు, ఒక్కొక్కప్పుడు వాటి యొక్క పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. గాంధారీదేవి నేత్ర బంధనం కూడా ఆ కోవలోకే చెందుతుంది. ఇక మళ్ళీ మనం కథా ప్రవాహంలోకి వెళదాం. గాంధార రాజకుమారుడైనటువంటి శకుని తన యొక్క సోదరీమణి గాంధారిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వచ్చి భీష్ముడి యొక్క సారథ్యంలో వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు. ఆ రోజుల్లో అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికే తెచ్చి వివాహం జరిపించడం అనేది ఒక సంప్రదాయం. ఇప్పటికీ మన ఆంధ్రదేశంలో కొన్ని కులాల్లో ఉన్నది. రెడ్లు, కమ్మవాళ్ళు, వాళ్ళంతా తమ ఆడపిల్లల్ని మగపిల్లవాడి ఇంటికే తెచ్చి పెళ్లి చేస్తారు. మహాపతివ్రత అయినటువంటి గాంధారి పురుష నామాన్ని కూడా ఉచ్చరించకుండా తన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంది. అలాగే ఆ గాంధారీదేవి రాజవంశీయుల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క గౌరవాన్ని తక్కువ కాలంలోనే పొందగలిగింది తన యొక్క సత్ప్రవర్తన వల్ల. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా గాంధారి ధృతరాష్ట్రుల యొక్క వివాహాన్ని గురించి విన్నావు కదా. ఇక మీ తాతగారైనటువంటి అభిమన్యుడికి తాతగారైనటువంటి పాండురాజు యొక్క వివాహాన్ని గురించి చెబుతాను విను అని వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి సర్పయాగ సమయంలో చెబుతూ ఉంటే శౌనకాది మహర్షులకి సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో చెబుతూ ఉన్నాడు. యథాశక్తి మీతో నేను కూడా పంచుకుంటున్నాను. కురు సామ్రాజ్యం, గాంధార సామ్రాజ్యం, ఈ రెండు వంశాలలాగా యదువంశం కూడా శ్రేష్టమైనదే. ఆనాడు యదువంశంలో సూరసేనుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనకి పృథ అనేటువంటి ఒక పుత్రిక ఉన్నది. ఆమె పెద్ద కూతురు, అతిలోక సౌందర్యవతి. ఈ సూరసేన మహారాజుకి కుంతిభోజుడు అనేటువంటి ఒక మేనమామ ఉన్నాడు. ఆ మహాత్ముడికి సంతానం లేదు. అందుకని ఈ సూరసేనుడి యొక్క పుత్రిక అయినటువంటి పృథాదేవిని దత్తత తీసుకున్నాడు ఆ కుంతిభోజుడు. అక్కడ ఆమెను కుంతిభోజుడి యొక్క పెంపకంలో పెరిగింది కాబట్టి కుంతి అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఆ తల్లి దేవతలని, అతిథులని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆరాధిస్తూ ఉండేది. ఒకనాడు దుర్వాస మహర్షి కుంతిభోజనుల యొక్క ఇంటికి వచ్చాడు. మహాకోపిష్ట ఆయన, సాక్షాత్తు రుద్రాంశ సంభవుడు, అత్రి అనసూయల పుత్రుడు. భక్తి శ్రద్ధలతోటి కుంతీదేవి ఆయనను అర్చించి పరిచర్యలు చేసింది. కొంతకాలం గడిచింది. ఆమె యొక్క సేవలో తృప్తి చెందినటువంటి దుర్వాస మహర్షి కుంతీదేవితో అంటున్నాడు ఇక్కడ, అయితే కుంతీదేవికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు ముందు ఆయన. అంటే భవిష్యత్తులో
జరగబోయేటటువంటి విషయాలని తెలుసుకోగలిగినటువంటి ద్రష్ట దుర్వాస మహర్షి. అందుకని కుంతీదేవి యొక్క భవిష్యత్తును తన యొక్క జ్ఞాన నేత్రంతో దర్శించాడు. ఆమెకు రాబోయే ఆపద మహర్షికి అర్థమైంది. అంటే భర్త వల్ల ఈమెకి సంతానం కలిగే అవకాశం లేదు అని అర్థమైంది. ఎందుకో తర్వాత మనకు ముందు కథలో చెబుతాను. ఎట్లాగైనా సరే ఆమెను ఉద్ధరించాలి అని భావించాడు దుర్వాస మహర్షి. కుంతిని పిలిచి ఒక మంత్రోపదేశం చేశాడు. అమ్మా కుంతి, నీకు శుభం కలుగుతుంది. నేను ఉపదేశించినటువంటి ఈ మంత్రాన్ని గనక జపించి నీవు ఏ దేవతను ఆహ్వానిస్తావో ఆ దేవత వచ్చి నీకు ఒక సత్పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. ఇదంతా జగన్మాత యొక్క ప్రణాళికే. భావి కథ నడవాలి అంటే మహాత్ములు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం ఎలాంటిదో చూద్దామని బాల్య చాపల్యం వల్ల ఉత్సాహపడింది కుంతి. అప్పుడే తెల్లవారుతోంది. సూర్యనారాయణుడు ఆకాశంలో ఎర్రగా ఉదయిస్తూ ఉన్నాడు. ఈ మంత్రాన్ని ఉచ్చరించి సూర్యభగవానుణ్ణి ఆహ్వానించింది. తక్షణమే సూర్యభగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈమె ఆశ్చర్యపోయింది, భయం కూడా కలిగింది. ఓ సుందరి, దుర్వాస మహర్షి నీకు ఇచ్చినటువంటి మంత్రశక్తి అమోఘమైంది. ఆ మంత్రంతో నన్ను ఆహ్వానించావు. నీ అభీష్టాన్ని ఇప్పుడే తీరుస్తాను, నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తానన్నాడు సూర్యుడు. కుంతీదేవి ఈ మాటలకి మరింతగా భయపడిపోయింది. హే సూర్యనారాయణ, ఓహ్ ప్రత్యక్ష దేవా, నన్ను క్షమించండి. బాల్య చాపల్యం వల్ల మంత్రప్రభావాన్ని పరీక్షించాలని మిమ్మల్ని పిలిచానే కానీ పెళ్లిగాని దాన్ని, కన్యామణిని నాకిప్పుడు కొడుకు అక్కర్లేదు అన్నది. నేను చేసిన అపరాధాన్ని మన్నించండి అని సూర్య భగవానుడి యొక్క పాదాల మీద పడి కుంతి విలపించింది. ఓ కుంతి, నా రాక వ్యర్థం కాబోదు. మహర్షి యొక్క మంత్రప్రభావం కూడా వ్యర్థం కాదు. నువ్వేం బాధపడద్దు అన్నాడు ఆయన. అప్పుడు కుంతీదేవి అన్నది, ఓ దేవా, నేను కన్యని, సంతానం కనడానికి అర్హత లేదు నాకు. బంధుజనుల్లో ఏ ముఖం పెట్టుకొని నేను తిరుగుతాను, అందుకని నాకు సంతానం వద్దు అన్నది. అప్పుడు సూర్యుడు అన్నాడు, ఓ శుభాంగి, నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ సామాన్యుడు కాదు. దేవమాత అదితి అనుగ్రహించినటువంటి కవచ కుండలాలతో ఆవిర్భవిస్తాడు. గొప్ప దాతగా కీర్తిని పొందుతాడు. అయోగ్యమైనటువంటి పనులు చేయడు. అనుచితమైనటువంటి ఆలోచనలు సాగించడు. గొప్ప అభిమానధనుడవుతాడు. ఓ కుంతి, నేను చెబుతున్న మాటలు విను. ఈ కార్యం వల్ల నీ కన్యాత్వం ఏమాత్రం మలినం కాదు అని కుంతీదేవిని అనుగ్రహించాడు సూర్యుడు. భారతంలో కర్ణుడు రెండవ కన్యాపుత్రుడు. మొదటి కన్యాపుత్రుడు వేదవ్యాసుడు. సత్యవతి గర్భంలో పరాశరుల వారి వల్ల పుట్టాడు. ఈయన రెండో కన్యాపుత్రుడు కర్ణుడు. మరుక్షణంలోనే ఉజ్వలమైనటువంటి కవచ కుండలాలు ధరించి గొప్ప తేజోమయునటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు. దీనిని సద్యోగర్భము అంటారు. అంటే అప్పటికప్పుడే పిల్లవాడు పుట్టడం, నవమాసాలు మోయటం ఉండదు. ఆ బాలుడే భవిష్యత్తులో దానవీరుడుగా, వీరశూరుడుగా అద్భుతమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి కర్ణుడు. ఈ విధంగా బాలుడిని అనుగ్రహించి సూర్యభగవానుడు అంతర్ధానమైపోయినాడు. ఆ పిల్లవాడిని చూసేసరికి కుంతీదేవి యొక్క హృదయంలో ఆనందం కనపడింది.
ఆ తర్వాత దీనత్వం గోచరించింది. వెంటనే తనలో తాను ఏదో ఊహించుకుంటోంది. ఇదంతా ఎందుకు జరిగింది? క్రోధస్వరూపుడైనటువంటి దుర్వాస మహర్షి మా ఇంటికి ఎందుకు రావాలి? వస్తే వచ్చాడు. ఆయన సేవలకి మా పెద్దలు నన్నే ఎందుకు నియమించాలి? సరే, నియమించారనే అనుకుందాం. నేను చెప్పింది చేసేది ఊరుకోకుండా ఆయన మనస్సు ద్రవించేలాగా సేవలు ఎందుకు చేయాలి? చేస్తే మాత్రం పిలవని పేరంటంలాగా ఆ మహర్షి తగుదునమ్మా అని నాకు మంత్రోపదేశం చేస్తానని ఎందుకు చెప్పాలి? ఆ మంత్రం ఎందుకు ఇవ్వాలి? ఆయన ఏదో తృప్తి చెందాడే అనుకుందాం. ఆ మంత్రాన్ని పుచ్చుకొని ఊరుకోకుండా మంత్రాన్ని పరీక్షించాలని నేనెందుకు భావించాలి? సూర్యభగవానుని ఎందుకు ఆహ్వానించాలి? ఏదో చిన్నదాన్ని తెలియక పిలిచాను అని అన్నా కూడా వినకుండా తగుదునమ్మా అని తన కిరణాలను పట్టుకొని సూర్యుడు పరుగులెత్తి ఎందుకు రావాలి? వస్తే వచ్చాడు. నేను కన్యామణిని మొర్రో అంటున్నా వినకుండా నన్నెందుకు కనికరించాలి? కనికరిస్తే కనికరించాడు. నాకు బిడ్డనెందుకు అనుగ్రహించాలి? నా భాగ్యం అంతరించడానికి ఇన్ని జరగాల అని తనలో తాను కుమిలిపోతూ ఉంది. అద్భుతమైన బిడ్డ పుట్టినందుకు ఆనందం కాసేపు కూడా నిలబడలా ఆవిరైపోయింది. ఏం చేయాలో ఎంత ఆలోచించినా కుంతీదేవికి అర్థం కావటంలా. ముక్కు పచ్చలారనటువంటి ఈ పసికందుని నేనేం చేసేది? ఎక్కడ దాచిపెట్టేది? దాచేందుకు పిల్లవాడు ఆటబొమ్మ కాదు కదా. దాచకుండా చేతపట్టుకోవడానికి పూల చెండు కాదు కదా. నా తండ్రి నన్ను చీకొట్టడా? బంధువులు ఎగతాళి చేయరా? మర్యాదలన్నీ ఈ క్షణంలోనే మంట కలిసినట్లే కదా. ఇలా ఆలోచించింది కుంతీదేవి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో ఎలాగో అర్థం కాక ఆకాశం వైపు చూసింది. ఆమె ఉద్దేశం, బిడ్డనైతే ఇచ్చి వెళ్ళావు, ఈ బిడ్డను ఎక్కడ ఉంచాలి అని ప్రశ్నార్థకంగా సూర్యభగవానుని చూసింది. వెంటనే మార్తాండు ఈ నదిలో వదిలిపెట్టు అని చెప్పాడు. అమ్మ గంగాభవాని కుంతిభోజుని యొక్క గారాల పుత్రికని, కన్న బిడ్డను కళ్ళ ముందు కంటూ జీవించేందుకు నోచుకోనటువంటి అభాగ్యురాలిని, ఉత్తమ వంశంలో జీవించిన సిరి సంపదలతో తొలతూగుతున్న కన్నబిడ్డకి ఉగ్గుపాలు కూడా పట్టలేనటువంటి సిగ్గుమాలిన బ్రతుకైందమ్మా నాది. అమ్మా గంగమ్మ, నీవు చల్లని తల్లివి. నేను కన్న బిడ్డను నువ్వే చల్లగా పెంచాలి. నీ పేరు సార్థకం చేసుకో అని గంగాదేవిని ప్రార్థించింది. బిడ్డను చేతిలోకి తీసుకుంది. నదిని సమీపించింది. చంద్రబింబం వంటి మొహంతో అందాలు వలకపోస్తున్నటువంటి బిడ్డను కళ్ళారా చూసి, తండ్రి, అంగరంగ వైభవంగా పెంచవలసినటువంటి నిన్ను గంగపాలు చేస్తున్నాను. ఉయ్యాలలో పెట్టి ఊపవలసినటువంటి నిన్ను నదీ గర్భంలో పడేసి వెళ్ళబోతున్నాను. మెత్తటి మనస్సు గల చల్లని గంగమ్మ తల్లి నిన్ను తన కెరటాలతో ఊపుతుందిలే నాయనా. నాన్న, మళ్ళీ నిన్ను నేను చూడగలనా? ఆ ఆశతోనే బతికి ఉంటాను. నిన్ను కన్న తల్లి ఒక అభాగ్యురాలని సరిపెట్టుకోనాయన. కళ్ళారా నిన్ను చూసి పెంచే తల్లి ఎవరో ఆమెదే కదా భాగ్యమంతా అని ఆ బిడ్డని గుండెలకు హత్తుకొని ఒక బుట్టలో పెట్టి, ఆ బుట్టలో కొన్ని ఆభరణాలు పెట్టి, పిల్లవాడికి నొప్పి తగలకుండా పుష్పాలన్నీ ఆ బుట్టలో పెట్టి, ఆ బుట్టని గుండెను రాయి చేసుకొని ఆ నదీమ తల్లిలో విడిచిపెట్టింది. ఇంటికి తిరిగి వస్తూ ఉన్నది. నేను మళ్ళీ నా బిడ్డను చూడగలనా అని ఏడుస్తూ ఉన్నది, కన్నీరు మున్నీరుగా.
జీవితంలో ఒక వినోదంగానో హాస్యంగానో పొరపాటున చేసినటువంటి కొన్ని పనులు జీవితాంతం విచారాన్ని ముందుంచి బ్రతుకుని అపహాస్యం పాలు చేస్తూ ఉంటాయి, దుఃఖమయం చేస్తూ ఉంటాయి అనేదానికి ఈ కర్ణుడి యొక్క జననమే ఒక తార్కాణం. మంత్రప్రభావ పరీక్షను కుంతి చాలా సజావుగా చేసింది. ఆమె దృష్టిలో అది ఒక చిన్న పని అయి ఉండొచ్చు. పిల్లవాడు పుట్టగానే అది కొండంత సమస్యగా మారిపోయింది. భవిష్యత్తులో అది ఆకాశవంత రూపాన్ని ధరిస్తే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మనం ముందు ముందు చూస్తాం. జీవితంలో సమస్యలు అనేవి ఇట్లాగే ఉంటాయి. దుర్వాస మహర్షి ఈ విధంగా ఎవ్వరికి ఇటువంటి వరాన్ని ఇచ్చినట్టు మనకు కనపడదు. వాస్తవం చెప్పాలంటే అది కుంతీదేవి భాగ్యం అనే చెప్పుకోవాలి. ఈ మంత్రమే లేకపోతే కర్ణుడు లేడు, పాండవులు కూడా లేరు. ఇంకెక్కడి భారతం? ఒక్క మాటలో చెప్పాలంటే భారత తంత్రం అంతా కూడా దుర్వాస మహర్షి ఉపదేశించినటువంటి ఈ మంత్రం మీదే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో మీరందరూ చూస్తారు. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. చింతకాయలు రాలగొట్టడానికి మంత్రాలు ఎందుకు? మన చేతులు ఏమన్నా విరిగిపోయినాయా? రాళ్ళు ఏమైనా కరిగిపోయాయా? మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని ప్రశ్నించే వాళ్ళకి అర్థం కావాల్సింది ఒక్క విషయం ఉంది. అవసరమైతే మంత్రాలకి చింతకాయలు రాలుతాయి. నిజానికి మంత్రాలకు చింతకాయలే కాదు, పిల్లకాయలు కూడా రాలుతారు. అలాగే చింతలు కూడా తీరిపోతాయి మంత్రాల వల్ల. మననాత్ త్రాయతే ఇది మంత్రహ అని ఒక వ్యుత్పత్తి అర్థం. మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అంటే ఇక్కడ ఆ విధంగా రాలిపడ్డటువంటి వాళ్లే కర్ణుడు, పంచపాండవులు. యంత్రాలు చేయలేని పనులు కూడా మంత్రాలు చేస్తాయి. ఆ తంత్రం అర్థం కావాలంటే కుతంత్రాలు, కుతర్కాలు మానేసి మనలో శ్రద్ధ పెంచుకోవాలి. మననం చేసే వాళ్ళని రక్షించేది మంత్రం. ఎందుకో తెలుసా? మంత్రము యొక్క అధీనంలోనే ఆ మంత్రానికి ఉన్న అధిష్టాన దేవతలందరూ ఉంటారు. కాబట్టి మంత్రాధీనంతు దైవతం అంటారు. ఇక్కడ కుంతీదేవి మంత్రోపాసనతో బిడ్డను కనడం దోషమా కాదా అని మనం వితర్కిస్తే, పసితనం కాబట్టి, మాయామర్మాలు తెలియనటువంటి యువతి కాబట్టి కుంతీదేవి మంత్రాన్ని పరీక్ష చేసింది. సూర్యుడు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను తల్లిదండ్రులకు చూపించి ఇలా జరిగిందని చెప్పి ఉంటే ఎలా ఉండేదో. కాకపోతే భారతం వచ్చి ఉండేది కాదు, అంతే. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం కుంతి పెరుగుతున్నది తల్లిదండ్రుల వద్ద కాదు. ఒకవేళ తల్లిదండ్రులే అయితే తమ బిడ్డ చేసినటువంటి తప్పిదానాన్ని, తప్పుని దాచిపెట్టి ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి కూడా ధైర్యంగా చెప్పుకొని ఉండేది. అయితే పెంచుకుంటున్నటువంటి కుంతి భోజనతో ఏమని చెప్పగలుగుతుంది? ఆలోచించండి. దీనివల్ల కర్ణుడు కన్యాపుత్రుడయ్యాడు. మరి వ్యాసుడు కూడా కన్యాపుత్రుడే కదా. కుంతీదేవి ఏ విధంగా కన్యగా ఉండగా బిడ్డకు జన్మించిందో, సత్యవతీదేవి కూడా కన్యగానే వ్యాసుడికి జన్మించింది. సత్యవతిలో ఎవరైనా దోషాన్ని చూశారా? కుంతి విషయం కూడా అదే కదా. సత్యవతిని మహాత్ముడైనటువంటి పరాశర మహర్షి అనుగ్రహిస్తే, కుంతీదేవిని ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు ఆశీర్వదించాడు. ఒక మెట్టు ఎక్కువే పరాశరుడు కంటే సూర్యుడు.
మంత్రపరీక్ష చేసి సూర్యుడి వల్ల కర్ణుని పొందడం దోషం గనకైతే ఆ కుంతీదేవి కదా అదే మంత్ర ప్రభావంతో పాండవులను కూడా కన్నది. పాండవుల్ని కనడానికి భర్త పాండురాజు ధర్మబద్ధంగా అనుమతించాడు. ఆ భర్త ఆజ్ఞతోనే పాండవులని కన్నది కాబట్టి దోషం లేదు ఆమెకి. అంటే పెద్దల యొక్క అనుమతి లేకుండా స్వేచ్ఛగా బిడ్డకు జన్మనిచ్చి కుంతీదేవి ఇక్కడ దోషం చేసింది అందామా? అలాంటప్పుడు సత్యవతి ఎవరి అనుమతి తీసుకొని వ్యాసుడిని కన్నది? సత్యవతి విషయంలో దోషం కానప్పుడు కుంతీదేవి విషయంలో మాత్రం దోషం ఎందుకు తలెత్తుతుంది? ఇక్కడ మనం అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చెప్పుకోవాలి. సత్యవతి కన్యగా వ్యాసుడికి జన్మనిచ్చి లోకపూజితురాలైంది. పవిత్ర మూర్తిగా శోభించింది. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సత్యవతికి ఏ కోరిక లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరాశరుడే అడిగాడు ఆమెని, ఆమె కావలసిన వరాలన్నీ ఇచ్చి అప్పుడు పుత్రదానం చేశాడు. మహర్షి యొక్క మాటలకి తలవంచడమే ఆ తల్లి చేసినటువంటి పని. పరాశరుడు కూడా లోక కళ్యాణం కోసం సత్యవతీదేవిని అనుగ్రహించి వ్యాసుణ్ణి ప్రసాదించాడు. భవిష్యత్తులో చతుర్వేదాలని చెయ్యాలి తయారు. అలాగే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఇవన్నీ ఏర్పాటు చేయవలసిన వాడు వ్యాసుడు. కాబట్టి ఆమె కన్యాత్వానికి హాని లేదు. దాని మీద విమర్శలు చేసిన వాళ్ళు లేవు, విమర్శలు రావు కూడా. కానీ కుంతీదేవి విషయానికి వస్తే కుంతి చేసిన తప్పు ఏమీ లేకపోయినా సత్యవతిలాగా కుంతి కూడా పవిత్రురాలిలే అయినప్పటికీ కూడా సూర్యుణ్ణి తానే ప్రయత్నపూర్వకంగా పిలిచింది. ఇక్కడ ఈమె తన సొంతంగా చేసింది. సూర్యుడిని తానే ఆహ్వానించింది. కానీ సత్యవతీదేవికి కర్తృత్వం లేదు. ఇక్కడ కుంతీదేవికి కర్తృత్వం ఉంది. కానీ ఒక బిడ్డ ప్రసాదంగా వచ్చాడు. ఆ బిడ్డని ఇంట్లో తీసుకెళ్ళి పెంచుకునే హక్కు లేకుండా పోయింది. అక్కడ నిర్భయంగా సత్యవతి శోభిస్తూ ఉంటే ఇక్కడ కుంతీదేవి భయాందోళనల మధ్య కొట్టుమిట్టులాడింది. మహర్షిని పూజించి సత్యవతి శుభవతి అయింది. మహర్షిని పరీక్షించి కుంతీదేవి ఉన్న మతిని పోగొట్టుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే సత్యవతి నందనుడుగా వ్యాసుడు అద్భుతమైనటువంటి కీర్తిమంతుడిగా జీవించాడు. కానీ భవిష్యత్తులో కుంతీపుత్రుడుగా కర్ణుడు జీవించలేకపోవడమే కాక అనుక్షణము ఆంతర్యంలో ఘర్షణ అనుభవించాడు. మరో విధంగా చెప్పాలంటే కర్ణుడిలో ఉన్నటువంటి అనర్థ ఆవేశాలు అసందర్భంగా పొరలి పైకి రావడానికి ఈ ఘర్షణే కారణం. వ్యాసుండి తన బిడ్డగా సత్యవతి గర్వంగా చెప్పుకున్నది, భీష్ముడికి చెప్పింది. కానీ కర్ణుడు నా కుమారుడు అని కుంతీదేవి చెప్పుకోలేకపోయింది. ఈ విషయంలో కర్ణుడు ఎంత కుంగిపోయి ఉంటాడో కుంతీదేవి కూడా అంతకంటే ఎక్కువగానే నలిగిపోయి ఉంటుంది. యుద్ధం పూర్తయిన తర్వాత కర్ణుడి యొక్క మరణాన్ని తలుచుకొని యుధిష్ఠిరుడు విలపించడం వీళ్ళిద్దరి బాధ కంటే హృదయ విదారకంగా ఉంటుంది. మనం ముందు ముందు చూస్తాం. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి తప్పులు చిన్నవైనా అనంతమైనటువంటి దుఃఖాన్ని మనకు మూటకడతాయి. వాటి యొక్క పర్యవసానాలు ఊహించి జీవించేవాళ్ళు ఎన్నడూ పతనం కారు. ఆవేశాలకి ఆకారాలు వస్తే ఆవేదనలే ఫలితాలుగా ప్రాప్తిస్తాయి.
కుంతీదేవి నదిలో విడిచిపెట్టినటువంటి బాలుడు ప్రవాహంలో తేలుతూ వెళుతూ ఉంటే అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి అతిరథుడు అనేటువంటి ఒక రథ చోదకుడు చూశాడు. సూతుడు అంటారు వాళ్ళని. వాళ్ళ వృత్తి ఏంటంటే రథాలు తయారు చేయటం, రథాలని నడపడం. ఆ బిడ్డను తెచ్చి తన భార్య అయినటువంటి రాధాదేవికి ఇచ్చాడు. ఆ బాలుడు సువర్ణమయమైనటువంటి కవచ కుండలాలతో ప్రకాశిస్తూ ఉండడం వల్ల ఆ పిల్లవాడికి వసుషేణుడు అని పేరు పెట్టారు. వసు అంటే బంగారం అని. రాధాదేవి పెంచటం వల్ల రాధేయుడు అనేటువంటి పేరు గడించాడు. అంతేకాకుండా కర్ణకుండలాలతో పుట్టిన విధం వల్ల చెవులకి కర్ణుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈ విధంగా ఆ సూతుడి యొక్క ఇంటిలో రాధాదేవి ప్రేమతో ఈ వసుషేణుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వయస్సుతో పాటు వివేకము పెరుగుతోంది. సూర్యోపాసన చేస్తూ అస్త్ర విద్యలలో గొప్ప ప్రావీణ్యాన్ని కూడా సంపాదించాడు. దానశీలత ఉన్నది. అతన్ని అడిగి లేదు అనిపించుకున్న వాళ్ళు లేరు. ఒకనాడు తనకి జన్మని ప్రసాదించినటువంటి సూర్యుడు కలలో కనిపించి, నాయన వసుషేణ, రేపు ఉదయం దేవరాజు అయినటువంటి ఇంద్రుడు విప్రవేశంలో నీ వద్దకు వచ్చి నేను దానం అడుగుతాడు. అతడు యాచించగానే నువ్వు సరే అనొద్దు. ఆ వచ్చినటువంటి ఇంద్రుడు నీ కవచకుండలాలను అపహరించాలని వస్తున్నాడు. నీకు ముందుగా తెలిస్తే జాగ్రత్త పడతావని నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు సూర్యుడు. మరి ఈ మాటకి కర్ణుడేమన్నాడు? అలాగే పాండురాజుకి వివాహం ఎలా జరిగింది అనేటువంటి విషయాలన్నీ కృష్ణానుగ్రహంతో రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.